హరిహర వీరమల్లులో కోహినూర్ డైమండ్ గురించి చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత ప్రకాశవంతమైన వజ్రం మాత్రమే కాదు, మోస్ట్ కర్స్డ్ కూడా. ఇది ఎవరి దగ్గర ఉంటే వారి పతనం ఖాయమని అంటూ ఉంటారు. ఇందులో నిజమెంత? ఈ షార్ట్ చివరి వరకు చూడండి. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రతో కాకతీయ సామ్రాజ్య పతనం. ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన 4 ఏళ్లకే బాబర్ మరణం. ఆ తర్వాత వచ్చిన హ్యూమన్ సామ్రాజ్యాన్ని కోల్పోయి రాజ్యం నుంచి పారిపోవడం. ముఘల్ సామ్రాజ్యాన్ని ఇన్వేడ్ చేసి కోట్ల నిధులను దోచుకెళ్లిన పర్షియా రాజు నాదిర్ షా దారుణ హత్య. ఆఫ్ఘాన్ దేశాన్ని సృష్టించి 70 ఏళ్ల పాటు పాలించిన దురానీ డైనాసిటీలో అంతర్గత యుద్ధాలు. అనారోగ్య సమస్యలతో నరకం అనుభవించిన సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్. ఈ ప్రతి సందర్భంలోనూ ఒక కామన్ విషయం ఉంది, అదే కోహినూర్ డైమండ్. ఏన్షియంట్ ఇండియన్ కింగ్స్ నుంచి పర్షియన్ ఇన్వేడర్స్ వరకు, ముఘల్ సామ్రాజ్య చక్రవర్తుల నుంచి బ్రిటిష్ మోనార్కుల వరకు ఈ కోహినూర్ యుద్ధం వల్ల, మరణాల వల్ల, వెన్నుపోటు వల్ల అనేక సార్లు చేతులు మారింది. దాదాపు ప్రతిసారి రిజల్ట్ మాత్రం ఒకటే, ద డౌన్ ఫాల్. ఈ కోహినూర్ డైమండ్ హిస్టరీ డీటెయిల్ గా తెలుసుకునేందుకు కిందిచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.